హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మీ ముందుకి ఏం వీడియో తీసుకొచ్చానంటే మొహరం స్పెషల్ అండి. ఇంకా మొహరం రోజు ప్రత్యేకంగా ఏం చేసుకుంటాము, ఆ ఫెస్టివల్కి ఏం ప్రిపేర్ చేసుకుంటాము అనేది అయితే చెప్తున్నాను. ఇంకా ముందుగా ఏంటంటే మొహరంకి ఎక్కువగా మనం గట్టాలు అని పిలుస్తాం కదండి, వాటినే కొందరు లేవడాలు అని చెప్పి కూడా అంటారు. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే గట్టాలు, ఉంటలు, గుండ్లు అని చెప్పేసి అలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా. అలాగే మా ఏరియాలోనే, మా చుట్టుపక్కల ఉన్న ఊర్లలోనే ఒక్కొక్క ఊరిలో ఒక్కోలాగా అయితే పిలుస్తారు వీటిని. ఇంకా వీటి కోసం ముందుగా ఏంటంటే నేను 1 కిలో బెల్లంని అయితే తీసుకున్నాను. ఇంకా ఈ బెల్లంని ఏంటంటే చిన్న చిన్నగా ముక్కలుగా కొట్టుకుని వాటిని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వీటికి ఏంటంటే బెల్లం కరగడం కోసం అని చెప్పేసి, ఇంకా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం మునిగే వరకు అని చెప్పేసి వాటర్ చెప్తారండి, మెజర్మెంట్ అయితే. కానీ నేనేంటంటే కరెక్ట్ మెజర్మెంట్ చెప్పాలి కదా అని చెప్పేసి ఇలాగైతే చూపిస్తున్నాను. 1 kg బెల్లంకి 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఇవి ఇప్పుడే ఎందుకు స్పెషల్గా ఎందుకు చేసుకుంటున్నాము అంటే మొహరం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇలాగైతే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మొహరం రోజు ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా జాతరలు అయితే జరుపుకుంటారు కదండి. ఇంకా పీర్ల సావిడి అని అంటారు, పీర్ల పండగ అని కూడా అంటారు ఒక్కొక్క ఊర్లో. ఇంకా అక్కడ ఆ దేవుళ్ళు ఉండే చోటునైతే ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారు. పీర్ల చావిడి అని కానీ, పీర్ల బండ అని, పీర్ల దేవుళ్ళు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా బెల్లంని అయితే తీసుకున్నాం కదా, ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి బెల్లం మొత్తం కరిగేదాకా అయితే మనం ఈ రెసిపీని కుక్ చేసుకోవాలి. వన్స్ బెల్లం కరిగింది అని అంటే మనం ఏదైనా స్ట్రైనర్తో వడకట్టుకుని నెక్స్ట్ దాన్ని తీసుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే ఎందుకు చేయాలి అని అంటే బెల్లంలో ఏమైనా ఇసుక కానీ, రాయి కానీ, పీచు పదార్థం లాగా ఏమైనా ఉంటే మనం స్ట్రైనర్తో వడగట్టినప్పుడు అవన్నీ వచ్చేస్తాయి, పైన వచ్చేస్తాయి, మనకి ప్యూర్ బెల్లం పాకం అనేది వచ్చేస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇలాగైతే చేసుకున్నాము. ఇంకా మా అత్త వాళ్ళైతే మెయిన్గా వాళ్ళ ఊర్లో ఈ పీర్ల పండగ అనేది చాలా బాగా జరుగుతుందంట. ఇంతకుముందు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఇవైతే ఖచ్చితంగా పీర్ల పండుగ వచ్చినప్పుడంతా చేసుకొని పిల్లలకి కానీ వాళ్ళకి కానీ కవర్లో వేసేసి కొన్ని లాగా వేసి ఇచ్చేవారటండి. ఇంకా అలా ఇంట్లో ఇచ్చిన ఘట్టాలను అయితే తీసుకొని మేమేం చేసేవాళ్ళం అంటే మిద్దపై కానీ, లేకపోతే దేవుడు ఊరేగింపుగా వచ్చే ప్లేసెస్కి కానీ, అక్కడ దగ్గరలో ఉండే ప్లేస్కి వెళ్ళేసి ఈ ఘట్టాలన్నీ తీసుకొని దేవుడి పైన అలాగా చల్లే వాళ్ళము. అప్పుడైతే మేము అలాగా చేసేవాళ్ళం అనమాట. ఇంకా ఆ మెమొరీని గుర్తు చేసుకుంటూ మేమైతే ఇలాగ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఏంటి అని అంటే అంత వైభవంగా జరగడం చాలా రేర్ కేసెస్ ఉన్నాయండి, ఎప్పుడో కానీ జరగడం లేదు. ఇంకా మేము చిన్నప్పుడు చేసుకున్నంత వైభవంగా అయితే జరగలేదు. ఇంకా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఫెస్టివల్ వస్తే చాలండి పరిగెత్తుకుంటూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే మేము చక్కగా వెళ్ళిపోయి అక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా ఇప్పుడు ఏంటి అని అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఇంకా ఊర్లో కూడా ఎవరు బాధ్యతగా వహించి అన్ని పనులు చేస్తాము అనేది ఎవరు ముందుకు రావట్లేదండి, నామకే వాసిగా జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము మా చిన్నప్పుడైతే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 3 days జరిగేదండి. ఇంకా ఈ పండగనైతే ఆ ఊర్లో సరికేసు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇంకా ఈ 3 daysలో చిన్న సరికేసు అని ఒకరోజు, పెద్ద సరికేసు అని ఒకరోజు, అండ్ మెయిన్ పండగ అని ఒకరోజు ఇలాగైతే చేసుకునేవాళ్ళు. ఇంకా అదే కాకుండా అందరినీ, ఇంటి ఆడపిల్లల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకొని సంతోషంగా అన్ని స్వీట్స్, హాట్ అందరూ కలిసి చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. అలాగా మేము వెళ్ళడం లేదు, అక్కడ కూడా ఫెస్టివల్ అంతా బాగా చేయడం లేదు. ఇంకా మెయిన్ ఏంటంటే మెయిన్ పండగ రోజు బొమ్మలు తిరునాళ్ళలో ఎట్లా జరుగుతుందండి అలాగైతే వచ్చేసి అన్నీ అమ్మేవాళ్ళు. ఇంకా వేషాలు వేసుకొని కూడా రాక్షస రూపం ధరించి కొందరైతే వేషాలు కట్టుకొని వచ్చి ఇంటి పైన కుండలు అలాగా పెట్టుకునే వాళ్ళము. ఇంతకుముందు అయితే ఆ కుండల్ని పగలగొట్టి వెళ్ళేవారు. వాళ్ళని చూస్తేనే భయపడి మేమైతే లోపలికి పోయి దాక్కునే వాళ్ళము. అలాగైతే జరుగుతూ ఉండేదండి ఫెస్టివల్. ఇంకా మేము ఆ పండగని గుర్తు చేసుకుంటూ ఆ పండగకి ఇలా చేసుకునే వాళ్ళం కదా ఈ రెసిపీని అని చెప్పేసి
ఇంకా నెక్స్ట్ దగ్గరలో ఉంది అని చెప్పేసి మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో అయితే ఇలాగ చేసి చూపిస్తున్నాను. ఇంకా బెల్లంని కూడా ఏంటంటే ఇలాగ చేసి మనం పాకం అనేది గట్టిగా వచ్చి చెక్ చేసుకోవాలండి. వాటర్లో వేసి చెక్ చేసుకుంటే మనకి గట్టిగా అవుతుంది, సౌండ్ వస్తుంది. అలాగా వచ్చినప్పుడు తీసుకోవాలి. చూడండి మా అత్త అయితే ఇలాగ వేసి చూపిస్తూ ఉంది ఎలాగ వస్తుందా సౌండ్ అని చెప్పేసి. చూడండి ఇలాగైతే వస్తుంది. మనకి గట్టం రావాలి అంటే మనకి పాపం అనేది ఇంతగా ముదిరిపోవాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. చూసారుగా ఇలా వచ్చిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థము. ఇంకా దీన్ని తీసుకొని నేనైతే ఏం చేశానంటే ఒక బండకైతే నెయ్యిని అప్లై చేసుకున్నాను. ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెయ్యిని అప్లై చేసుకుంటే మనకి ఇంకా కొద్దిగా స్మెల్ బాగుంటుంది, నెయ్యి స్మెల్ అని చెప్పేసి ఇలాగ నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాము. ఇంకా ఇక్కడ మా అత్త అయితే పాకం రెడీ చేస్తూ ఉందండి. ఇంకా నేను చూపించాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉంది. ఆ తర్వాత కూడా కొద్దిగా అయితే 1 or 2 minutes ఉంచేసి స్టవ్ కట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇలా అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇంకా వేడిదే తెచ్చేసి ఇక్కడ బండపైన అయితే వేస్తుంది. మేమైతే డైరెక్ట్గా ప్లెయిన్ బండపైన అయితే వేయలేదండి, గ్రానైట్ పైన ఇంకొకటి బండ తీసుకొని వచ్చేసి దానిపైన అయితే వేసుకున్నాము. ఎందుకు అని అంటే మనం పాకంని ఎక్కువగా హీట్ చేస్తాము, థిక్నెస్ అయ్యేంత వరకు చేస్తున్నాం కదా. సో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బండ పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. మీరు ఇది ట్రై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కాషన్ తీసుకోవాల్సిందండి. డైరెక్ట్గా సింగిల్ బండ పైన వేస్తే గనక ఆ హీట్కి బండ పగిలిపోతుంది. సో మన నార్మల్ గ్రానైట్ పైన ఇంకొక బండ కానీ లేదంటే మన ఇళ్ళల్లో రొట్టె బండలు అలా ఉంటాయి కదా, సో వాటిపైన వేసుకొని చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మాకు చేతులు కాలుతాయి అనే ఉద్దేశంతో వేడిగా ఉంది అని చేతికి రొట్టె పిండి ఉంటుంది కదండి, మన జొన్న పిండి, ఆ పిండిని అయితే అప్లై చేసుకుంటాము. ఈ పిండిని ఇలాగ అప్లై చేసుకోవడం వల్ల చెయ్యి కాలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగ చేసుకుంటున్నాము. ఇంకా ఒక పక్క నేనైతే స్పూన్తో అంటుంటే మా అత్త కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, సో తనైతే చేతితో ఇలాగా అంటూ ఉంది. కాలుతుంది అని అంటే చూసుకొని జాగ్రత్తగా పిండిని అనుకుంటూ నాకైతే హెల్ప్ చేస్తూ ఉంది. దీన్ని ఇలాగే ఎందుకు అనాలి అని అంటే మనకి కలర్ చేంజ్ కావాలి, అలాగే వేడిగా ఉంది కదా, సో కొద్దిగా కూల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగా అనుకుంటూ ఉన్నాము స్పూన్తో. ఇంకా మేము ఇలాగ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఏమి అని చెప్పేసి పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారని. ఇంకా మేము చేసేది చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చేసి మేము చేస్తామని చెప్పేసి చెప్పినారు. సరే ఉండండి, ఇది వేడిగా ఉంది, కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి అయితే ఇలాగ చెప్తూ ఉంది. ఇంకా మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసినారండి, మేము వచ్చేస్తామని. కానీ ఇంకా అది చల్లగా అవ్వాలని చెప్పేసి ఇలా అంటున్నాము. ఇంకా ఇది ఏంటంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశామంటే కిలో బెల్లం తీసుకుంటున్నాను కదా, ఎక్కువ వస్తాయి, అందరికీ కొంచెం పంచొచ్చు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా అంచనాలు అయితే తారుమారయ్యాయి. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిపోయిందండి. మనం బెల్లం గట్టిగా పాకం వచ్చేంత వరకు చేసాం కదా, సో థిక్నెస్ అయ్యేంత వరకు ఉంచినందుకు ఇవి కొద్దిగానే అవుతాయంట. ఇది నాకు తెలియదు. ఇంకా మా అత్త వాళ్ళు సరే అత్త ఎంతో కొంత కానీ మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి అయితే అలాగా అనుకున్నాము. ఇంకా మా అత్త అయితే చూడండి ఎలాగ తీసిస్తుందో, చిన్న ముద్దలు తీసిస్తుంది. ఇక్కడ మా అక్కకైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. మా అత్త వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారంట ఇవి పిల్లల కోసం అని చెప్పేసి. ఎందుకు పిల్లల కోసము అనంటే ఇది మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటికి నువ్వుల్ని అతికిస్తాం కాబట్టి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి పిల్లలకి ఎక్కువగా ఐరన్ కాల్షియం ఎక్కువగా అవసరం అవుతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పేసి అయితే ఇలాగా ప్రిపేర్ చేస్తారంట మా అత్త వాళ్ళైతే ఎక్కువగా. ఇంకా మేము చూడండి ఒకరి తర్వాత ఒకరం ఎలాగ సాగదీస్తున్నామో దాన్ని పట్టి పీల్చి పిప్పి చేసేస్తున్నామండి. ఒక్కొక్కరం ఒక్కొక్క షేప్లో అయితే రెడీ చేసాము, కానీ బెస్ట్గా చేసినవి నేనైతే వీడియోకి చూపిస్తున్నాను. ఇంకా మేము పిల్లలం చిన్నగా చేసినవన్నీ పక్కన పెట్టేశాము, కానీ అవైతే వేస్ట్ చేయలేదనుకోండి, అవి కూడా కడుపులోకి వెళ్ళిపోయాయి.
ఇంకా మేమైతే ఇలాగా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఇంట్రెస్టింగ్గా వచ్చారు, వాళ్ళు చేస్తామని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇక్కడ మాది శశాంక్ అయితే ఇద్దరు పట్టుకొని లాగుతున్నారు, ఒకరి వల్ల కాలేదని చెప్పేసి. ఇంకా మేమందరము కలిసామంటే మామూలుగా ఉండదు కదండి హడావిడి. ఇంకా పిల్లల అల్లరికైతే అడ్డు అదుపు లేదు అన్నట్టు ఇంకా వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారండి. వాళ్ళకి సరే వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం వదిలేసామండి. వాళ్ళకి చేతనైనంత వరకు చేసేసి ఇంకా మిగతాది పక్కన పెట్టేశారు. దాన్ని మేమైతే మళ్ళీ చేసాము. ఇక్కడ చూడండి మా అక్క అయితే చూపిస్తూ ఉంది. ఇంకా ఈ షేప్లో వచ్చేలాగా చేసుకుంటే మనకైతే ఈ లేవడాలు అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఎందుకంటే సన్నగా ఉంటే బాగుండవు కదా, మనకు కట్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి. అలాగే ఎక్కువ థిక్నెస్ ఉన్న మనకి తినడానికి వీలుగా ఉండదన్నమాట, పళ్ళు నొప్పిస్తాయి, గట్టిగా ఉంటాయి కాబట్టి. సో మనం తగినట్టు సైజ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా అయితే మేము వీటిని డ్రమ్ స్టిక్స్ లాగా కూడా చేసేసామండి. బండతో డోల్ కొడుతున్నాము, ఇలాగా కూడా వాడచ్చు అని చెప్పేసి ఇప్పుడే తెలిసింది నాకైతే. పిల్లలు మిగిలిచ్చినవి అన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నవి అయితే ఫస్ట్ కొట్టేస్తున్నాము. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. ఇంకా అవి సన్నగా వచ్చినవి అయితే పర్ఫెక్ట్గా రాలేదు, కానీ మేము కొన్ని అయితే మీడియం సైజులో ఎలా ఉండాలో అంత సైజ్ వరకు పెట్టుకున్నాము. వాటిని అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ఇవి మీకు కట్ చేయడానికే ఇంత గట్టిగా ఉన్నాయి కదండి, తినడానికి ఎలా ఉంటాయి అని చెప్పేసి అయితే అనుకోకండి. ఇవైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. బయట మనకి షాపులలో అమ్మినవి ఎలాగ చేస్తారో సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే చేస్తారు. అవి కూడా ఏంటంటే వాళ్ళకి షేప్స్ ఉంటాయి కాబట్టి షేప్ వైజ్గా కట్ చేసుకుంటారు. మనకి షేప్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మేమైతే ఇలాగ నైఫ్తో కట్ చేసుకుంటూ ఉన్నాము. అయినా కూడా ఇవి ఫైనల్గా అయితే మేము అనుకున్న మోడల్లో అయితే వచ్చేసాయి. ఇంకా ఇలాగ కట్ చేసిన వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నటువైతే ఇలాగ సపరేట్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇలాంటివన్నీ మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా చిన్నప్పుడు అయితే వీటిని ఎంత బాగా తినేవాళ్ళమో, ఇష్టంగా తినేవాళ్ళము. ఇప్పటికి కూడా బయట ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని మరీ తింటూ ఉంటాము. ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళకి ఈ రెసిపీస్ అంతగా తెలియవు, అందుకే మాకు చేసుకోవడానికి వీలు కాదు అనే ఉద్దేశంతో బయట నుంచి తెచ్చుకొని తింటుంటాము. ఇవి పళ్ళకి కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. మనం ఆ గట్టి వస్తువు అనేది నమలడం వలన మన టీత్కి కానీ గమ్స్కి కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా అవుతుంది. ఇంకా వీటిలోకి ఏంటంటే మేము నువ్వులు వేసుకుంటున్నాము. కొందరు పప్పులు కూడా అతికించుకుంటారు ఈ నువ్వుల గట్టంకి అనేది. మేమైతే నువ్వులు వేసుకుంటున్నాము. ఈ నువ్వులు ఎలా తీసుకున్నామంటే మేము 1 kg బెల్లం తీసుకున్నాము కదా, సో 1/2 kg నువ్వులు పడతాయి అనే ఉద్దేశంతో అయితే 1/2 kg తీసుకొని ఇలాగా వేడి చేసుకోవాలి. వీటిని వేడిగా ఉంటేనే మనకి ఈ బెల్లంకి అనేది ఈ నువ్వులు అతుక్కుంటాయి, లేదంటే మనకి ఈ నువ్వులు అనేవి అతుక్కోవన్నమాట. సో వేడిగా ఉండాలి, చిటపట అనివ్వాలి. లేదు అంటే మనకి ఈ నువ్వులు మాడిపోయాయి అంటే మనకి గట్టం టేస్ట్ మారిపోతుందండి. సో చిటపటలు ఆడేంత వరకు వేడైన తర్వాత వచ్చి వెంటనే వాటిలోకి వేసేస్తే మనకి వేడి పైన ఆ బెల్లంకి అనేది అతుక్కుంటాయి. చల్లారితే మటుకు ఇవైతే అతుక్కోవండి, ఉట్టి బెల్లం అనేది ఉంటుంది. వీటినైతే ఇలాగా అతికించుకోవాలన్నమాట. ఇంకా ఒక సైడ్ అయితే మా అక్క నానమ్మ కలుపుతున్నారు, ఇంకొక సైడ్ నేను మా అత్త అయితే కలుపుతూ ఉన్నాము. ఎందుకంటే చల్లారితే మళ్ళీ వేడి చేయాల్సి వస్తుంది, మళ్ళీ వేడి చేసుకోవాలి, మళ్ళీ అతికించుకోవాలి కదా, సో ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఫాస్ట్గా అందరం అయితే ఇలాగ కలిపేసుకున్నాము. మీరు ఎలా చేస్తారు అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈ రెసిపీని చూసారా, అతుక్కున్నవి అతుక్కున్నట్టయితే తీసేసి ఇలాగా పక్కన పెడుతున్నాము. ఒకవేళ నువ్వులు అతుక్కోలేదేమో అని చెప్పేసి అన్నీ అయితే ఇలాగా కలిపేసుకుంటున్నాము. ఇలా కలుపుకోవడం వల్ల మనకి గట్టంకి అనేది నువ్వులు అనేవి బాగా అతుక్కుంటాయి. మనకి ఎక్కడ అతుక్కోకుండా ఉండలేదు అని అనకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా నువ్వులు అతుక్కున్నవి అతుక్కున్నట్టు ఇలాగా తీసి పక్కన సపరేట్గా అయితే చేసుకుంటున్నాము. ఇలాగ తీసుకోవడం వలన ఇంకా ఎక్కడన్నా నువ్వులు అతుక్కోకుండా ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి నువ్వులు హీట్ చేసుకొని వాటిపైన వేస్తే నువ్వులు పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయండి వాటికి. ఇంకా ఇలాగ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బయట దొరికే వాటిలాగానే మనకి టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ నువ్వుల గట్టాలు కూడా.
మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కు చాలా బెనిఫిట్ ఉంటుంది, అలాగే మనం తినడానికి చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇలా వచ్చిన వాటిని నేనేం చేస్తున్నానంటే ఇలా తీసుకొని ఫస్ట్ చూద్దాము ఎవరు ఏం చెప్తారో అని చెప్పేసి ఫస్ట్ అందరికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చాను. ఫస్ట్ పెద్దవాళ్ళకి ఇచ్చానమాట. వాళ్ళైతే సరే అని చెప్పేసి తిన్నారు. వాళ్ళు ఇంకా మేము ఎలాగో ఎప్పుడూ తింటూ ఉంటాం కదా, మాకు ఇవి ఓకే మేము తింటాము అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇవ్వండి ఫస్ట్, పిల్లలు చూసి ఏం చెప్తారు అని చెప్పేసి అయితే ఇలాగా మా మామ వాళ్ళు బాబాయ్ వాళ్ళు అయితే అందరూ చెప్పారు. ఇంకా మేమేం చేస్తున్నామంటే ఇలాగ సరే చేసుకున్నాం కదా ఫస్ట్ పిల్లలకే ఇద్దాము అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చాను. వాళ్ళని పిలిస్తే ఫస్ట్ అందరూ వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయిరా అంటే చాలా బాగున్నాయని చెప్పారు. కానీ ఇలా చేసామో లేదో అలా టక్కున అయిపోయాయండి. మా ఇంట్లో అయితే పిల్లలకి అయితే చాలా నచ్చాయి. మా పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఈ రెసిపీ చేసినందుకు మా నాన్నమ్మకు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇలా పిల్లలు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో ఇలాగా కొద్దిగా మిగిలిపోయింది. సో దాన్ని హీట్ చేసి కొద్దిగా బొరుగుల్లాగా వేసేసి ఇలాగ ముద్ద కట్టేసుకుంటూ ఉన్నామండి. ఈ రెసిపీ కూడా మేము చిన్నప్పుడు బయట షాప్లో కొనుక్కొని వచ్చుకొని మరీ తినేవాళ్ళం. ఇవి కొనివ్వడానికి కూడా మాకైతే మా మమ్మీ డాడీ వాళ్ళు ఏం తింటావులే అవి ఏం మంచిది కాదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ అవే మంచి ఫుడ్ అండి. మేము అప్పుడు అడిగితే అది ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు అదే మంచి ఫుడ్ అయిపోయింది. ఇది అండి ఇవాల్టి వీడియో. నువ్వుల గట్టాలు తప్పకుండా ట్రై చేయండి, అలాగే బొరుగుల ముద్దలు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.